జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏ జనాలైతే దేవుడని కొలిచారో వాళ్ల ముందే దేవాంశ్ దోషిలా నిలబడే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నిజమేంటో బయటపడుతుంది ఊర్మిళ. దేవాంశ్ ఏ తప్పు చేసుండడన్న నమ్మకం నాకుంది. కానీ ఆ నమ్మకం వాళ్ళకి అర్థం కాలేదురా. అయినా నా మనవడు తప్పు చేయడమేంటి? ఆ భగవంతుడే వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి. అంతా మన దురదృష్టం అత్తయ్యా. లేకపోతే తీర్పు చెప్పాల్సిన నా కొడుకు దోషిగా నిలబడ్డమేంటి? బావ దోషిలా నిలబడ్డమంటే ఆ దేవుడే దోషిలా నిలబడినట్టు అనిపిస్తోంది అత్తయ్య. అయ్యా, ఇంతవరకు నా బావని దేవుడు అని కొలిచారే. దేవుడెక్కడైనా తప్పు చేయడం చూసారా? ఆయన్ని దండన కోసం ఎలా నిలబెడతారు? చూడమ్మా, ఇక్కడ రాజా రైతా అనే తేడా లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే న్యాయం దృష్టిలో అందరూ సమానమే. అది సరే సోమయ్య, ఇందులో మాట్లాడుకోవడానికి ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో అది ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఇన్నాళ్ళు సాయమైనా శిక్ష అయినా ఆ కుటుంబం ఏదిస్తే అదే ఈ ఊరు తీసుకుంది. ఏ తీర్పు ఇచ్చినా తలంచిందే. ఇప్పుడు ఊరిచ్చే తీర్పుకి ఆ కుటుంబం తలంచాల్సిందే. ఆపండ్రా, 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 ఆపండ్రా. ఎవరా ఇక్కడ తీర్పు ఇచ్చేది? ఎవరు మా కుటుంబానికి శిక్ష వేసేది? ఎవరు మా దేవాంశని దోషంగా నిలబెట్టింది? ఎవరో మా దయా దాక్షిణ్యాల మీద బతికే మీకే అంతుంటే మిమ్మల్ని పాలించే రాజులో మాకెంత ఉండాలిరా? ఆ తీర్పు చెప్పే దమ్మున్న మగాడు ఎవడో రండే. అసలు మా దేవాంశ్ తప్పు చేశాడంటే ఎలా నమ్ముతున్నారా? మంచిగా ఉంటున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటారా? ఇన్నాళ్ళు మా కుటుంబం ప్రేమనే చూశారు. కోపం ఎలా ఉంటుందో చూస్తారా? పెద్దమ్మా, అసలు మీరంతా ఇది చూస్తూ ఎలా ఊరుకుంటారు? అసలు మన కుటుంబానికి శిక్ష వేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ఒకవేళ నిజంగా దేవాంశ్ తప్పు చేసినా తను రాజు ఏమని చేస్తాడు? రాజు నిలదీసే అధికారం ఎవరికీ లేదు. అవును పెద్దమ్మా. ఆశపడితే అనుభవిస్తాడు. ఇన్నాళ్ళు రాజు కుటుంబం మీద బతికిన వీళ్ళకి రాజ్యాధికారం గురించి తెలీదా? రాజు చేసే మంచి తీసుకున్నప్పుడు అదే రాజు చేసే చెడుని కూడా భరించాలి. రాజలక్ష్మి, నన్ను కొంచెం మామిడి తోటకు తీసుకెళ్ళవా? సరే అయ్యగారు. వదలండి వదలండి అని ఎంత వేడుకున్నా వదల్లేదు. నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. బాబుగారు, అమ్మా! లేదు లేదు, నా బావ ఎప్పటికీ అలా ప్రవర్తించాడు, ఎప్పటికీ అలా మాట్లాడు. నా బాధ కూడా అదే. ఎప్పుడు బాబుగారి నోట వినని మాట ఇప్పుడు విన్నాను. ఎంత వేడుకున్నా వదల్లేదు. ప్రమాణం చేసి చెప్తున్నా ఏదే జరిగింది. మీరేమన్నా చెప్పుకునేది ఉందా బాబు? ఆడపిల్ల అంత అలా చెప్తుంటే ఇంక చెప్పేదేముంది సోమయ్య?
ఏం చెప్పినా ఆయన కాపాడుకోవడానికి అబద్ధమే చెప్తుంది. అన్నారుగా నేనేం చెప్పినా అబద్ధమే అవుతుందని. నేను చెప్పే మాటలు మీకు నమ్మకాన్ని కలిగించావు. మీ అందరి దృష్టిలో నేను దోషిని. మీ నమ్మకాన్ని కోల్పోయిన రాజు కాని రాజుని. మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. దేవాంశ్ దేవాంశ్ బావా దేవాంశ్ బావా బావా దేవాంశ్ అంత మాట అనొద్దు బావా, అంత మాట అనొద్దు. ఏంటి నాన్న ఇది? ఊరుకో వైదేహి. నువ్వే తప్పు చేయనప్పుడు శిక్షకెలా తల ఉంచుతావు దేవాంశ్? నువ్వే తప్పు చేయలేదని చెప్పు బావా. వాళ్ళు నమ్మరు వైదేహి. ఒక ఆడపిల్ల తన మానం గురించి నలుగురిలో చెప్పిందంటే అందరికీ అదే నిజం. దాన్ని కాదన్నా అబద్ధమే. మీరు చెప్పండమ్మా, ఏం చేయమంటారు? మీ పూర్వీకులు చెప్పిన న్యాయమే, మీరు చెప్పండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినప్పుడు దాన్ని సరిదిద్దాలి, లేదా తప్పు చేసిన వారికి జీవించే హక్కు ఉండదు. అదే ఈ సంస్థానంలో అమలు చేసే శిక్ష. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.